జగన్ సొంత చెల్లెల చీర గురించి వేల మంది జనం గురించి మాట్లాడి వివాదం రేపారు. దానిపై వైఎస్ షర్మిల సహా విపక్ష నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలని ప్రచారం చేస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ షర్మిల జగన్ తలకి పెట్టుకున్న బ్యాండేడ్ ను టచ్ చేసి కొత్త చర్చకు తెరలేపారు. గాలి తగిలితే గాయం త్వరగా మానిపోతుందని జగన్ కి ఆ డాక్టర్ సలహా ఇస్తే ఎన్నికలయ్యేదాకా ఆయన కట్టు తీయరని టీడీపీ సెటైర్లు మొదలుపెట్టింది. ఏపీ రాజకీయాలు రకరకాల చర్చలతో ఆసక్తికరంగా మారుతున్నాయి. సీఎం జగన్ పై రాయి దాడి వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారింది. ఆ దాడిలో జగన్ తో పాటు వెల్లంపల్లి కంటికి కూడా తీవ్ర గాయమైందన్నారు. అయితే వెల్లంపల్లి కంటికి వేసిన బ్యాండేజ్ పై పెద్ద రచ్చే నడిచింది. ఏ కంటికి దెబ్బ తగిలిందో మర్చిపోయినట్లు వెల్లంపల్లి మార్చి కట్టు కట్టించుకున్నారని టీడీపీ విమర్శించింది. విమర్శలు రావడంతో చివరికి వెల్లంపల్లి కంటికి కట్టు మాయమైపోయిందని బోండా ఉమా దెబ్బిపొడిచారు. ఇవాళ డ్రామాలు మహానటులు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి. అంటే మీడియా చూడదా, ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి సీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం, ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే పారిపోయాడు. ఇవాళ నామినేషన్ ముందు వరకు ఒక్కన్నుకి, నామినేషన్ తర్వాత నామినేషన్ రోజు ఒక్కన్నుకి. అది అడిగేటప్పటికి, అది బయటపడేటప్పటికి 2 కట్లు పట్టు. ఇప్పుడు జగన్ వేసుకున్న బ్యాండేడ్ తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. గాయం తగిలి ఇన్నాళ్లైనా జగన్ బ్యాండేడ్ తీయకపోవడంపై వివేకా కూతురు డాక్టర్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాండేడ్ ఎక్కువ రోజులు వేసుకుంటే సెప్టిక్ అవుతుందన్నారు. డాక్టర్గా చెబుతున్నా గాయానికి ఉన్న బ్యాండేడ్ తీసేయాలని సీఎం జగన్ కు సలహా ఇచ్చారామె. గాయానికి గాలి తగిలితేనే త్వరగా మానిపోతుందని హితవు పలికారు. మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ తగిలింది. ఐమ్ సారీ అబౌట్ ఇట్. బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా, అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా దయచేసి బ్యాండేడ్ పెట్టుకోకండి. అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ బ్యాండేడ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది. చీఫ్ మినిస్టర్ గారికి డాక్టర్స్ ఎవరున్నారో నాకు తెలియదు, కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధేస్తుంది దట్ హీస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్. So, request the Chief Minister not to put the band-aid. ఇప్పటికే జగన్ వి బ్యాండేడ్ డ్రామాలని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సునీత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నిజంగానే ఆమె జగన్ మంచి కోరి చెప్పారా, సెటైరికల్ గా చెప్పారా అనే దానిపై చర్చ సాగుతుంది. వాస్తవానికి ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గులకరాయి తగిలింది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. మళ్లీ అదే రోజు రాత్రి విజయవాడ జీజీహెచ్ కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేటప్పుడు గాయానికి చిన్న బ్యాండేజ్ తో వెళ్లారు. బయటకొచ్చేటప్పుడు చిన్న ప్లాస్టర్ తోనే కనిపించారు. 2 రోజుల తర్వాత అదే గాయంపై కొంచెం పెద్ద ప్లాస్టర్ వేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేసుకుంటున్న ప్లాస్టర్ పరిమాణం కొద్దిగా పెరుగుతోందని ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి. ఎలక్షన్ అయ్యే వరకు జగన్ బ్యాండేడ్ తీయరంటూ నారా లోకేష్ సెటైరికల్ ట్వీట్ చేశారు. మొత్తం మీద జగన్ బ్యాండేడ్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.